20,000 కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు ఈ 2 ఏళ్లలో దారి మళ్లినాయి. బట్టి గారు, మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అర్హత ఉందా మీకు? 20,000 కోట్లు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మళ్ళీ ఎస్టీల నోరు కొట్టిన తర్వాత మీకు ఎట్లా కూర్చోబుద్ధి అవుతుంది? మీరు కనీసం ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేరా? సరే, కమిషన్లు ఆ గోల్ వదిలిపెట్టు. అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేకపోతే ఎట్లా? మీరు మీ హయాంలో నిధులు మళ్ళీ దళిత బంధు నీ ఒక్క నియోజకవర్గం ఇచ్చుకున్నావు మధ్యలో. మరి రాష్ట్రం మొత్తం దళిత బంధు వద్దా? దళిత బంధు పథకం ఉన్నదా, రద్దయిందా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 ఏళ్లలో ₹1 ఎవరికైనా ఇచ్చారా మీరు? కేసీఆర్ గారు అయితే సబ్సిడీని పెంచి 90% ఇచ్చింది. 90% సబ్సిడీ, 80% సబ్సిడీతో ఇచ్చినాం మేము. ఎస్సీ కార్పొరేషన్ బంధు, దళిత బంధు, ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మల్లుతాయి. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో సరిగా అన్నం పెట్టక మెస్ బిల్లులు విడుదల కాక పిల్లలు దవాఖాన్ల పాలు. ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జెస్ రిలీజ్ కాలేదు. హెయిర్ కటింగ్ కోసం పిల్లలకు కొబ్బరి నూనెకో దానికి కొనుక్కునే కాస్మోటిక్ ఛార్జీలు ఈ రోజు కూడా ఈ విద్యా సంవత్సరం ఇంకా రిలీజ్ కాలేదు. ఇది బాధతో చెప్తున్న బట్టి గారు. బీసీలకు అన్యాయం. అరే, ఎస్సీ ఓవర్సీస్ స్కాలర్షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ డబ్బులు విడుదలైతలేవు. కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని పథకం పెట్టింది, అది బంద్ అయిపోయింది. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అంటివి, ఈ సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టా అంటివి, 42% రిజర్వేషన్ అంటివి. 42% దేవుడు కానీ ఉన్న 24% కూడా కొట్టినావు కదా. 17%కే బీసీ రిజర్వేషన్లను పరిమితం చేసి బీసీ బిడ్డను బలి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ సబ్ ప్లాన్ పత్తా లేదు. कामारेड्डी डिक्लेरेशन चतबुत्त दाखिल थे। माइनॉरिटी भाइयों को 5,000 करोड़ बजट देते बोले, 5,000 नहीं 1,000 भी नहीं दे रहा। युवा जवान लोगों को रोजगारी के लिए 1,000 करोड़ देते बोला, वो भी 1 रुपया नहीं दिया। इमाम मौजूम साहब का तनख्वाह बढ़ाते बोले, वो भी 1 रुपया नहीं दिया, कुछ नहीं दिया। बार बार पीआरएस पार्टी ने पीछे पड़े तो कल नहीं परसों जुबली के इलेक्शन के वजह से आप अजहरुद्दीन को मिनिस्टर दिए, वो भी नहीं दे रहा था। तू 2 साल में माइनॉरिटी को मिनिस्टर भी नहीं दिया। एससी को धोखा, माइनॉरिटी को धोखा, बीसी को धोखा, एसटी को धोखा, सबको धोखा दिया रेवंत रेड्डी सरकार।